నువ్వు మా ఊరు ఎమ్మెల్యేవే, మాకే సమస్య వచ్చినా నువ్వే తెచ్చాలా? నువ్వే సమస్య అంటూ పంచాయతీకి వచ్చావు, ఇదేమన్నా బాగుందా? పెద్ద ఇదేమన్నా నీ బాబు గారి సొత్తా? అవునరా, నా బాబు సొత్తేరా ఇది. బెత్తరు సోటు పిడికిడి ముద్ద సాలని నా బాబు ఊరికి రాసిచ్చిన సోటేరా ఇది. సరేనయ్యా, కాలెట్టా ఉండన్నా. అప్పుడు ఆ చెరువు బీడు భూమన్నా మాకు రాసివ్వు. బీడు భూమి దాన్ని పెట్టుకుని ఏం చేస్తావు? దళపతి, ఫ్యాక్టరీ కడదాం, మన ఊరి పిల్లకాయలకి ఉద్యోగాలు ఇప్పిద్దాం, ఏమంటారా? ఊరు కోసమే కదమ్మా. అవునమ్మా, ఊరి కోసమేగా. పని చూపిస్తావు, సంపాదన చూపిస్తావు. ఉన్న చెరువు పూడ్చేసి నేలకాడికి పోతావు. మన తాతలకి ముత్తాతలకి చదువు సంధ్య లేకపోయినా చెట్లు నాటారు, చెరువులు తవ్వారు, దారులేశారు. అవి పీకేసి పూర్తి చేస్తానంటారంటరా పెచ్చనా. చెరువుల్ని కుంటల్ని పూర్తి చేసి ఇల్లు కట్టుకుంటూ పోతే వాన పడితే నీళ్ళు అడిగిపోతాయి. నీ నట్టింట్లోకే వస్తాయి. పోని 2 ఏళ్ల పాటు వర్షం పడ్డ కొంపలో ఒక్క సుక్క కూడా లేదు, నీళ్ళకాడికి పోతావు. పక్కూరికి పోయి ముస్తెత్తావా? మనిషి కట్టండి కదా అట్టకూడదురా. ఇదిగో చెప్తానా ఎనుకోండి, డబ్బులిచ్చి నీళ్లు కొనుక్కునే ఊరు బాగుపడదు. దళపతి, మన ఊరు ఎమ్మెల్యే నాయకుడు తూకంగా మాట్లాడు. నాయకుడా? ఎవడు ఈడ? ఇట చూడు, ఓ తల్లి బిడ్డను కనడానికి 10 నెలలు పట్టుద్ది. ఒకటి డిగ్రీ అందుకోవడానికి 3 ఏళ్లు పట్టుద్ది. ఓ ఇంజనీరో డాక్టర్ అవడానికి 4-5 ఏళ్లు పట్టుద్ది. కానీ ఒక నాయకుడు ఉదయించడానికి ఒక యుగమే పట్టుద్ది. ఒక తరానికి ఒక్కడే నాయకుడు. నాయకుడు అంటే ఆషామాషి కాదమ్మా, ఒక తరం పెట్టుకున్న పూర్తి నమ్మకం. ఆ నమ్మకాన్ని నమ్మకం ఊసుకొని పోరా, లేదా అడ్రస్ లేకుండా పోతావు. దళపతి, ఇక్కడ నువ్వు గుడి అట్టా కడతావా నేను చూస్తాను. పూజారి తాంబూలం అందుకో. ఇదిగో తెస్తానా. కట్టేస్తారా? వచ్చే శుక్రవారం గుడి కట్టడానికి భూమి పూజ. మొదటి పిలుపు నీకే. నీ చుట్టాలని పక్కాలని అందరినీ తోడుకురా. తినెందురు గాని. ఏం పూజారి? ఏమా వారం వర్జం పట్టింపులు ఉంటాయి కదా పూజారి. సరేమ్మా, వచ్చే శుక్రవారం లక్షణంగా ఉంది, ఆ రోజే పని మొదలు పెడదాం. మరి ఇంకేటి, ప్రాణమోత్సవం ఏర్పాట్లు అదిరిపోవాలా. ఇక్కడ కొట్టే డప్పు శబ్దం స్టేట్ అంతా మోగిపోవాలా. ఎక్కడ్రా నా ఐస్ కనపట్టలేదు. అన్నా, మన సిటీ చిలకనా ఓ బాల నువ్వు చెప్పుద్దా? సిటీ సిలక నా ఐసుని చూసా. ఊరు మొత్తంలో నిన్ను ఎదిరించి మాట్లాడేది సిటీ సిల్క్ ఒక్కటానా? నువ్వు నాకు మాటను ముసలి దాన్ని ఆరేసి పారేసి చీరేసి ఉతికేస్తానంటే. అది సిట్టి సిలక కాదురా, తెక్కల సిలక. ఇప్పుడు చూడు, సంబంధమే లేకుండా ఒక సామి చెప్పింది. శృంగారపాడులో సింగారాల సంతంట సరసాల ఆటలో సొగ్గాళ్ళ గోలంటారే బాగా. నీ శపల విజయభార్గవ్ గారు ఎక్కడున్నా సరే పెద్దరాట్నం పక్కనున్న మామిడికాయల కొట్టు దగ్గరికి వెంటనే రావాలి. ఆపవే, ఊరంతా కుదపకే. ఏంటే మామిడికాయ కొనివ్వు. ఇదే మామిడికాయ. ఆడు నాకు అన్ని పనులుంటే మైక్ లో చెప్పి పిలిపించి మామిడికాయ కొని పెట్టమంట. టిప్పిచ్చి పిల్లలా ఉంది. నీ వల్లే నేను మామిడికాయ తింటున్నాను, నువ్వే కొనివ్వు. ఏంటే మామిడి నెంబర్ 2 ఆన్ ద వే. కానీ ఇంకా 18 ఉన్నాయి. మా అమ్మని నేను పోటీలో గెలవడానికి. నేను ఎప్పుడూ రెడీ కదా. అది మాకు తెలుసు. వస్తున్నా. యాడికి పోతున్నా? పిల్లలకి అన్నం పెట్టడానికి వెళ్తున్నాను, తర్వాత వచ్చి రుద్దుకుందాం. అయ్యో, రాబోతున్నాడు ఇంకో జూనియర్ సింహం. విజయభార్గవ్ గారు దైవ సన్నిధికి రావాలి. నేను దేవుడికి దండం పెట్టుకున్నాను. బయటికి ఆడుకోండి, టమాటాలు పెరుస్తాం.
చూడండి, ఎవ్వరు దిగులు పడకండి, మన పిల్లలకి ఏమీ కాదు. రండి, డాక్టర్ గారు వచ్చారు, అందరినీ రమ్మంటున్నారు, తొందరగా రండి. డాక్టర్, ఏమైంది? సారీ, వాళ్ళ పేరేంటమ్మా? స్వర్ణ రాజయ్య డాక్టర్. స్వర్ణ రాజయ్యల్ని కాపాడలేకపోయాం. ఓ 10 నిమిషాలు ముందుగా తీసుకొచ్చుంటే తప్పకుండా కాపాడుకునేవాడు. 23 కిలోమీటర్లు డాక్టర్. 10 నిమిషాలు తెమ్మంటే ఎలా తీసుకొస్తా చెప్పండి. ఏం చేయమంటారు? హాస్పిటల్ సిటీలో కదా ఉంది. అప్పుడు గ్రామస్తులు చచ్చినా పర్వాలేదా? మీ ఆవేశంలో న్యాయం అంతా, కానీ దానికి సమాధానం నాకు తెలియదు. సారీ. ఏదో దేవుడు కోపం వచ్చినట్టు పందిళ్ళన్నీ తగలబడి ఇన్ని ప్రాణాలు పోయినాయి. ఓయ్, పోయిన గురించి ఆడవడం మానేసి బతుకున్న చూసి సంతోషపడతావయ్యా. అయ్యా, స్వర్ణకి ఎంత వయసు ఉంటుంది? ఓ 8 ఏళ్ళు ఉంటాయా? రాజయ్యకి ఓ 12 ఏళ్ళు ఉంటాయా? వాళ్ళు ఏం తప్పు చేశారు? ఈ ఊళ్ళో పుట్టడమే ఆ పిల్లలు చేసిన ఒకే తప్పు. ఓటు పెట్టెలు మాత్రమే మనల్ని వెతుక్కుంటే ఈ ఊళ్ళోకి వస్తాయి. ఇక ఏవి మనల్ని వెతుక్కుంటూ రావు. ఏం కావాలన్నా మనమే వెతుక్కుంటూ పోవాలి. బడికో ఏరు దాటి 10 మైళ్ళ దూరం వెళ్ళాలి. ఊళ్ళో ఎక్కడ నిప్పంటుకున్నా నీళ్ళ బండి రావడానికి అర్ధరోజు అవుతోంది. 1-2కి వెళ్లాలన్నా కూడా ఊరి నుంచి 1/2 మైలు దూరం వెళ్ళాలి. ఇది ఈ ఊరి పరిస్థితి. వాళ్ళ కావాల్సినవి వాళ్ళ దగ్గరికి వెతుకుంటూ వెళ్తాయి. మనకు కావాల్సినవి ఏవి మన దగ్గరికి రావు. ఎందుకంటే వాళ్ళు సిటీలో ఉన్నారు, మనం గ్రామంలో ఉన్నాం. ఉన్నమాట అన్నావు తల్లే, మనం ఏడుకుంటే ఆదుకునే దేవుడు ఒక్కడే. వెంటనే గుడి కట్టడం మొదలెడదాం. అవునయ్యా. ఇప్పుడు ఇక్కడ గుడి కట్టి ఏం సాధిస్తామన్నా? పోయిన బిడ్డలిద్దరూ తిరిగి వస్తారా మళ్ళీ? అతనల్లా ఆ డాక్టరు 10 నిమిషాల ముందు తీసుకొచ్చుంటే మీకు ప్రాణాలతో దక్కేవాళ్ళని. ఇక్కడ గుడి కట్టకూడదన్నా, ఆస్పత్రి కట్టాలి. నలభదే నువ్వు కోపంలో మాట్లాడుతున్నావు. గుడి కావాలంటే కట్టేస్తాం అని ఆసుపత్రి చాలా పెద్ద విషయం. మరి అది సర్కారు వాళ్ళే చేయలేకపోయారు, మనం ఎంత వాళ్ళకి చెప్పు. మనం మొత్తం ఆస్తి అమ్మేనా సరే ఈ ఊళ్ళో ఆస్పత్రి కడుతున్నాం. ఆస్పత్రి కట్టాలని మీరు గనక నిర్ణయించుకుంటే అది కార్యరూపం దాల్చడానికి నేను మా డీన్తో మాట్లాడతాను. వారు కూడా మీకు మళ్ళనే ఊరికి మంచి జరుగుతుందంటే మొదటి వరుసలో ఉండే మనిషి. ఇక మన ఊళ్ళో రోగాలు రుష్టులతో ఒక్క ప్రాణం కూడా పోకూడదు. కట్టద్దు ఆస్పత్రి.